రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈ రైతుల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కీఫన్, పాస్మేట్, మూమెంట్ ఆఫ్ ఓడి, మూమెంట్ ఎనర్జీ, జంపు రైతులు ఎక్కువగా మూమెంట్ ఆఫ్ ఓడి జంప్ కాంబినేషన్ వాడుతూ ఉంటారు, మూమెంట్ ఎనర్జీ జంప్ కాంబినేషన్ వాడుతూ ఉంటారు. కీఫన్, పాస్మేట్ కాంబినేషన్ రైతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి ఇవి వేటికి పనిచేస్తాయి, ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఉంటాయి, మరి వీటిలో ఇంకేమైనా కాంబినేషన్ వాడుకోవచ్చా, మూమెంట్ ఆఫ్ ఓడి మరియు మూమెంట్ ఎనర్జీ మధ్య తేడా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎలాంటి సందర్భానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మెయిన్గానైతే మూమెంట్ ఆఫ్ ఓడి అంటే మనకు స్పైరోటెట్రామెట్ 15.31% అయితే ఉంటుంది. ఇది మనకు ఓడి రూపంలో ఉంటుంది. ఓడి అంటే ఆయిల్ డిస్పర్బుల్ అంటాం. ఇది మనకు రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది మొక్కలో. కాబట్టి ఒకటి మనకు జేలేం అనేది మొక్కల యొక్క ఆకుల నుంచి వేరేగా కదులుతుంది. అదేవిధంగా ఫ్లోయం అనేది మనకు మొక్కల యొక్క వేల నుంచి కణజాలంలో చొచ్చుకపోయి పైకి కింది కదులుతూ ఉంటుంది. కాబట్టి ఏవైతే రసం పీల్చే పురుగులు అయితే ఉన్నాయో కీటకాలను మనం తొందరగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మందు మనకు మెయిన్గా మొక్కల యొక్క కణజాలం చొచ్చుకపోయి పైకి కిందికి కదులుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు ఈ మూమెంట్ ఆఫ్ ఓడి అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి మెయిన్గా తామర పురుగును కంట్రోల్ పెట్టుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది. మరి దీనికి అదే విధంగా మనకు బేర్ కంపెనీలోనే మూమెంట్ ఎనర్జీ కూడా సేమ్ ఒకే టెక్నికల్ అయినప్పుడు కూడా ఇది మనకు ఓడి రూపంలో ఉంటుంది, ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. మరి ఎస్సీ అంటే దీనిలో ఇంకేమైనా మందు కలిసి ఉందా అనేది చూసినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది మనకు మూమెంట్ ఎనర్జీ అనేది కూడా మొక్కల పైన పైకి కిందికి కదులుతా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం. మరి వీటితో పాటు ఏవైతే చెప్పినట్టు కీఫన్, పాస్మేట్ కూడా ఏ విధంగా పనిచేస్తాయి, వాటిలో ఎక్కువ సమస్య ఏమున్నప్పుడు ఇలాంటి కాంబినేషన్ కలిపి వాడుకోవచ్చు, ఇంకేమైనా మంచి కాంబినేషన్ ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో వస్తే ఒక లైక్ చేసి ప్రయత్నం అయితే చేయండి. మరి కీఫన్, పాస్మేట్ కూడా మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఈ కీఫన్, పాస్మేట్ అంటే టోల్ఫెన్ ఫైరర్ టెక్నికల్ అనేది 15% ఉంటుంది. అదేవిధంగా పాస్మేట్ అంటే మనకు ఇథియాన్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇవి రెండు టెక్నికల్స్ కూడా మనకు మెయిన్గా వచ్చేసి తెల్లదోమ మీద తక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. తామర పురుగు, బ్లాక్ ట్రిప్స్, నల్లి పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది, మిర్చి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. రెండు కాంబినేషన్లో రైతులు ఎక్కువగా కీఫన్ మరియు పాస్మేట్ కాంబినేషన్లో వాడుతూ ఉంటారు. మరి ఇవి రెండు కాకుండా ఇంకేమైనా కాంబినేషన్ కలిపి వాడుకోవచ్చా, లేదా మరి ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడుకోవాలి అనేది చూద్దాం. వచ్చే ఎగురు మొత్తం మాడిపోవడానికి కారణం వచ్చేసి ప్రధానంగా ఎక్కువ మొత్తంలో తామర పురుగు సమస్య వల్ల వస్తూ ఉంటుంది, ఎంతో కొంత నల్లి వల్ల వస్తూ ఉంటుంది. కానీ మెయిన్గానైతే తామర పురుగు కాబట్టి రసం పీల్చే పురుగు ఏదైతే ఉన్నటువంటి తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవాలంటే ఇవి రెండు కాంబినేషన్లో ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. మనకు చూడండి పూతలో కూడా మీకు తామర పురుగు అయితే ఉంటుంది, మనం నల్ల తామర పురుగు అంటాం. దాంతోపాటు మరికొన్ని కూడా అందులో అయితే ఉంటాయి. ఒకటి మనకు గోధుమ రంగులో ఉన్నటువంటి తామర పురుగు ఒకటి ఉంటుంది, తెల్ల కలర్లో ఉన్నటువంటి తామర పురుగు కూడా ఉంటుంది. ఈ మూడు కూడా మనకు ఒకే జాతికి సంబంధించింది. అంటే మనకు అడల్ట్, ప్యూపా, అదేవిధంగా లార్వా దశ, ఈ మూడు దశలు కూడా మనకు మూడు రంగులో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే తామర పురుగు మాత్రం ఒకటే. కాబట్టి అన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులను నివారించాలంటే మనకు ఒకటి మంచి మందు చెప్పుకోవచ్చు, మూమెంట్ ఓడి మరియు జంపు. కాబట్టి ఇది మెయిన్గా అనేది ఎప్పుడు వాడుకోవాలంటే తామర పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మూమెంట్ ఓడి మరియు జంపు కాంబినేషన్ అయితే వాడుకోవాల్సి అయితే అవసరమైతే ఉంటుంది. లేదు కొంతమంది రైతులకు తామర పురుగు సమస్యతో పాటు తెల్లదోమ సమస్య కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అందరికీ అన్ని సమస్యలు ఉండకపోవచ్చు, కొంతమంది వేరు సమస్యలు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు తెల్లదోమ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ మూమెంట్ ఓడి కాకుండా మూమెంట్ ఎనర్జీ వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో ఇమిడాక్లోప్రిడ్ అయితే ఉంటుంది, తెల్లదోమకు నల్లికి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు తామర పురుగు సమస్యతో పాటు తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉందని అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీరు మూమెంట్ ఎనర్జీ తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకు రెండు రకాల టెక్నికల్ ఏవైతే చెప్పుకున్నటువంటి మందులు స్పైరోటెట్రామెట్, దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ టెక్నికల్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది మనకు మూమెంట్ ఎనర్జీ అనేది తెల్లదోమకు, పచ్చదోమకు, పేనుబంకు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు తామర పురుగు కూడా సమర్థవంతంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మీరు మూమెంట్ ఎనర్జీ మరియు జంపు కాంబినేషన్ వాడుకుంటే ఉన్నటువంటి తామర పురుగును, తెల్లదోమను, నల్లిని కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క సమస్యను తగ్గట్టు ఒకవేళ మీకు తెల్లదోమతో పాటు తామర పురుగు సమస్య ఉంటే మాత్రం మూమెంట్ ఎనర్జీ మరియు జంపు వాడుకోవచ్చు. మీ యొక్క పంటలో ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులు వాడుకోండి. సమస్య ఉన్నా లేకుండా మందులు వాడడం వల్ల పెట్టుబడి పెరుగుతుంది, ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు. కాబట్టి దయచేసి చూసుకొని మీరు సాయంత్రం వేళలో వెళ్తే మీ యొక్క పంట చేనులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటి తెలుసుకొని దాని తగ్గట్టు మార్కెట్లో ఉన్నటువంటి మందులో మంచి కాంబినేషన్ తెచ్చి వాడుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మనకు ఈ కీఫన్ అనేది మనకు మెయిన్గా తామర పురుగు పనిచేస్తుంది, కొంతవరకు తెల్లదోమ మీద పనిచేస్తుంది, నల్లి మీద పనిచేస్తూ ఉంటుంది, నారపురుగు మీద పనిచేస్తూ ఉంటుంది. మరి దీంతో పాటు మనం
కీఫన్ పాస్మేట్ కాంబినేషన్ ఎక్కువ వాడుతూ ఉంటాం. మరి కీఫన్ పాస్మేట్ కాకుండా ఇంకేమైనా కాంబినేషన్ వాడుకోవచ్చు అంటే మీకు చూడండి, ఇక్కడ ప్రధానంగా ఎవరికైతే ఎక్కువ మొత్తంలో మీకు తామర పురుగు సమస్య ఉంటే ఈ పాస్మేట్ కాకుండా, అంటే ఇది కూడా మంచి కాంబినేషన్ కాదంటలేదు, కాకపోతే ఎక్కువగా మనకు తామర పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కొద్ది దీని ఒక ఫలితం తగ్గుతూ ఉంది. కాబట్టి మీకు తామర పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ దీని కాంబినేషన్లో జంపు వాడుకోండి, రిజల్ట్ బాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక రైతుకు రోగార్ మరియు అక్టార్ లిక్విడ్ వాడిచ్చాం, రిజల్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 5 రోజుల గ్యాప్ లో కీఫన్ మరియు జంపు వాడడం జరిగింది. ఇంకా తామర పురుగు సమర్థవంతంగా నివారించడం వల్ల వచ్చే గురు మొత్తం నీట్గా వస్తుందని చెప్పి రైతు చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఈ వీడియోని చెప్తున్నాను, ఎవరికైనా రైతులకు ప్రధానంగా వచ్చే గురు మొత్తం మాడిపోతాం కూడా మాత్రం రోగార్ మరియు అక్టార్ లిక్విడ్ వాడిన తర్వాత ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకొని మరొకసారి కీఫన్ పాస్మేట్ కాకుండా కీఫన్ మరియు జంపు కాంబినేషన్ వాడి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఆ రైతుకు మొత్తం ఓవరాల్ గా వచ్చే గురు మొత్తం నీట్గా వస్తుందని చెప్పి రైతు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వీడియోలో మీకు ధైర్యంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. పాస్మేట్ కూడా మంచి కాంబినేషనే, కాకపోతే ఏంటంటే హెవీగా తామర పురుగు ఉన్నప్పుడు తక్కువ పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి తామర పురుగు సమస్య ప్రధానంగా ఇప్పుడైతే ఎక్కువ రైతులు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి తామర పురుగు నివారించాలంటే కొన్ని కాంబినేషన్లు మనం పక్క పెట్టుకొని మనమే కొన్ని కాంబినేషన్ తెచ్చుకోవాలి. కాబట్టి అందులో మీకు జంపు మరియు కీఫన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్, వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఇకపోతే మరి చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. వీడియోస్ ఒక లైక్ చేయండి. నేను కొంతమంది లాగా బయో మందులు చెప్పడం లేదండి, మొత్తం కంపెనీ మందులే, టెక్నికల్ మందులే, మంచి మంచి కాంబినేషన్ చెప్తా ఉన్నాను. మరి ఎందుకో నా వీడియోస్ ఎక్కువ యూస్ రావడం లేదు, మరి వీడియోలో ఏమైనా లోపం ఉందా, నా కంటెంట్ బాగాలేదా అనేది ఒకసారి మీరు కూడా కింద కామెంట్ చేస్తే నేను కూడా మార్చుగా ఉంటాను. మరి నేను కూడా నా వీడియోని మార్చుతూ ఉంటాను. ఎందుకంటే మరి నేను చేసిన ఆల్మోస్ట్ అన్ని కూడా కంపెనీ మందులే, మంచి మంచి టెక్నికల్ మందులు చెప్తా ఉన్నాను. కానీ అయినా కూడా మనకు యూస్ ఎక్కువ రావడం లేదు, లైక్స్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతలేరండి. ఇంకా మనం 50K దాటలేదు. ఇంకా ఎవరైనా ఛానల్ చూసిన వారు కొత్త వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. కాకపోతే తోటి రైతులు కూడా ఉపయోగపడేదిగా మనం వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇతర రైతులు కూడా చెప్పండి, పలానా యూట్యూబర్ మంచి వీడియో చేస్తానని చెప్పి చెప్పండి. వాళ్ళతోటి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం అయితే చేయండి. మన సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు. ఒకవేళ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలని చెప్పండి, మరి చేంజ్ చేసుకుంటాను. ఇంకా నా వీడియో మీకు కంటెంట్ బాగాలేదు అనుకుంటే వేరే కంటెంట్ లాగా చేయాలన్నా కూడా చేస్తాను. మరి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసే అవకాశం అయితే నా దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న కింద కామెంట్లు అడగండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతారు సెలవు, ధన్యవాదాలండి. మరి వీడియోలో కొత్తగా మనకు లైక్ చేసిన వెంటనే హైప్ ప్యాంట్స్ అడుగుతూ ఉంటుంది. హైప్లో కూడా మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హైప్ ప్యాంట్ ఇస్తే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి.